నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి మరొకసారి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. సో వాటి అన్నింటినీ చూస్తున్నట్లయితే చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు కొత్త అంశాన్ని తీసుకొస్తున్నారు. సో ఈ అంశాన్ని అసలు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది ఇంకెవరన్నా మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు మొన్న విమలమ్మ మాట్లాడింది, వైఎస్ విమల. ఏమని? అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, ఈ ఆడపిల్లలిద్దరికి బుద్ధి జ్ఞానం లేదు, ఇలా ఊరు బేదమని మాట్లాడుతున్నారు, పరువు తీస్తున్నారు, కుటుంబం పరువు తీస్తున్నారు, అందుకే నేను వచ్చాను, నేను మాట్లాడుతున్నాను అని మాత్రం మాట్లాడింది ఆవిడ. అంతేగాని అసలు సునీతే చంపింది, మా వివేకం అన్నయ్యకి ఇంకో పెళ్ళయింది, బాబున్నాడు, ఇట్లాంటి మాటలేమీ ఆవిడ మాట్లాడలా. అసలు ఇప్పుడు కొత్తగా ఆయనకి ఇంకొక పెళ్ళి అయ్యింది, ఇంకో బాబున్నాడు అని ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడే ఎప్పుడు చనిపోయినప్పుడు తీసుకురాలా ఈ విషయం బయటికి. సునీత ఎప్పుడైతే సిబిఐ కేసులో ఇంప్లీడ్ అయిందో అప్పుడు తీసుకొచ్చారు ఆ వ్యవహారాన్ని. ఆవిడ నోరు మూయించడానికి ఆ వ్యవహారం పట్టుకొచ్చారు. అప్పటిదాకా అనలే అసలు. మరి వాళ్ళు ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పిన తర్వాత అందరికీ తెలిసిపోయింది. ఇవాళ మళ్ళీ నువ్వు కొత్తగా అందరికీ చెవులో బాకాలు పెట్టి ఓదాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సింది ఏంటి ఇక్కడ? ఈ 5 ఏళ్ల కాలంలో నేనేమి ఘనకార్యాలు చేశాను, నేను మేనిఫెస్టో ప్రకారం ఉన్నానా లేదా, ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్పాలి. మేనిఫెస్టోలో పెట్టని విషయాలు కూడా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు హుదుహు తుఫాన్ గురించి చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏమి హుదుహు తుఫాన్ వచ్చింది, రాబోతుంది, ఆ తుఫాన్ అప్పుడు నేను ఇలా పనిచేస్తాను అలా పనిచేస్తానని మేనిఫెస్టోలో చెప్పలా. కానీ హుదుహు తుఫాన్ వస్తే పనిచేశాడు, అది రికార్డెడ్, అందరూ చెప్పుకుంటారు. ఆ టైంలో వైజాగ్లో ఎలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఎలా బస్సులోనే ఉండి మొత్తం పనులన్నీ పునరుద్ధరణకి ఎట్లా పరిగెట్టించాడు యంత్రాంగాన్ని, అందరూ మాట్లాడుకుంటారు. అంటే అనుకోకుండా వచ్చే ఛాలెంజెస్ అవి. ఇప్పుడు అలాగే చూసుకుంటే అనుకోకుండా ఇంకో ఛాలెంజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. అదేంటి? ఆ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ రిలీజ్ అయింది. అప్పుడు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు చనిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఎలా అంటే ఆ భయానక దృశ్యాలు గుర్తు తెచ్చుకుంటే మనకు కూడా కడుపులో దేవినట్టు ఉంటుంది. ఆ గాలి పీల్చి రోడ్ల మీద డొల్లీలు పెట్టి గాలి ఆడక నానా అవస్థలు పడ్డారు. అలాంటప్పుడు నువ్వేం చేసావు చెప్పు? ఏమీ చేయలా. ఏమీ చేయకుండా పైగా ఏం చెప్పావంటే, నువ్వు ఆ కంపెనీ లొసుకులు ఏమీ బయటికి రాకోకుండా కప్పెట్టేసి ఆ కంపెనీ దగ్గర నుంచి చాలా నువ్వు తీసుకుని గవర్నమెంట్ డబ్బులు బాధితులకి ఇస్తానని వాగ్దానం చేశావు. ఇదే ఒక సీఎం చేయాల్సింది. నువ్వు అసలు ఆ కంపెనీని ఎందుకు సీజ్ చేయలేదు? ఆ కంపెనీ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు ఇప్పించలేదు, కక్కించలేదు? కంపెనీయే కదా. ఇప్పుడు ఒకప్పుడు భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి విశ్వాయాలు వచ్చినాయి. వస్తే ఆ కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీ బాధితులకు డబ్బులు ఇచ్చింది. అంటే గవర్నమెంట్ కూడా కొంత ఇచ్చింది, తక్షణం చర్యలు గవర్నమెంట్ చేపట్టింది. కానీ యూనియన్ కార్బైడ్ వాళ్ళ చేతనే ఎక్కువ పరిహారం ఇప్పించడానికి భారతదేశ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. యాక్టివిస్టులు మాట్లాడారు అదే విషయంలో. అన్ని పార్టీల వాళ్ళు ఏకమై బాధితులకు అనుకూలంగా చేశారు. నువ్వెందుకు చేయలే పని? ఆ కంపెనీకి డబ్బులున్నప్పుడు కంపెనీ దగ్గర నుంచి ఇప్పించాలి, నువ్వు ఇమ్మని ఆదేశించాలి. లేదు అంటే ఆ కంపెనీ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఏమి చేయకోకుండా అసలు అక్కడ తక్షణ చర్యల గురించి కూడా పబ్లిక్ పట్టించుకున్నారు. పబ్లిక్ వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళటము ఇట్లాంటివన్నీ చూస్తే అందరూ చేసింది చూసి రంగనాయకమ్మ గారు అనే ఆవిడ ఒక పోస్ట్ పెట్టినందుకు ఫేస్బుక్లో ఆవిడ్ని నానా తంటాలు పెట్టి, ఆవిడ్ని ఇబ్బంది పెట్టి, ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయేలాగా చేసిన ఘనత నీది, నీ సోషల్ మీడియాది. అలాంటిది
అసలు ఇప్పుడు నీకేంటి అవసరం? వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంది, కొడుకున్నాడు అని ఇప్పుడు ఈరోజు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు చేయాల్సిందేంటి? నీ గవర్నమెంట్ రాకముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా హత్య జరిగింది. నువ్వు అసలు 5 ఏళ్ళు ఏం చేశా? నువ్వు ఈ 5 ఏళ్లలో అసలు నేరస్తులు ఎవరో పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? సునీత భర్తే చంపారని చెప్తున్నావు. మరి అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నీ భార్యని, నీ తల్లిని, నీ ప్రభుత్వ సలహాదారుని సునీత ఇంటికి పంపించి తెలుగుదేశం వాళ్ళ మీద చెప్పమని చెప్పి ఎందుకు చెప్పించా నువ్వు? ఇవన్నీ కూడా రికార్డెడే కదా. ఏమి పోయిన శతాబ్దంలో జరిగిన విషయాలు కాదు, నిన్నగాహమలో జరిగిన విషయాలు అందరికీ గుర్తుంటాయి. నీకేమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందేమో కానీ ప్రజలందరికీ బాగానే గుర్తుంటుంది. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చేసేసి ఆ కుటుంబ వ్యవహారాల వల్లనే ఆ హత్య జరిగింది, అది చేసింది సునీత భర్తే కాబట్టి అవినాష్ రెడ్డి అమాయకుడు, ఈ అమాయకుడిని కాపాడండి అని చెప్పి నువ్వు పాటలు పాడితే ఎవరు వింటారండి? ఏమన్నా అర్థం ఉందా? సరే వాళ్ళు చేశారని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు పెద్దారెడ్డి తీర్పు ఇచ్చేసావు కదా, ఓకే. మరి పెద్దారెడ్డి కేసుల విషయంలో ఎందుకు పట్టించుకోలే? ఇప్పుడు అమ్మాయి అడుగుతుంది, అసలు అమ్మ నువ్వే చేసి నువ్వే మాట్లాడుతున్నావేంటి? దొంగ అన్నట్లుంది, నేను నిరూపిస్తాను చూడు అని చెప్పి నిరూపించుంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత కితాబులు దక్కేయి? ఇప్పుడు అమ్మాయి చేసిందని నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు సిబిఐ ఎందుకు కనిపెట్టలేకపోయింది అమ్మాయి చేసింది అని? పోని ఆ అమ్మాయే చేసింది అనుకుందాం కాసేపు, ఆ అమ్మాయి భర్తే చేశారు అనుకుందాం. అసలు ఎవరన్నా అండి ఈ రోజుల్లో రోడ్డు మీద ₹10 కనిపిస్తే టక్కన జేబులో వేసుకునే మనుషులను చూస్తున్నాం కానీ ఈ ₹10 ఎవరిదండి, ఈ ₹10 ఎవరిదండి అని అడిగే మనుషులు ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నారా ఇవాళ? ₹1000 కనిపించినా చెప్పరు. ఎక్కడో ఆటో డ్రైవర్లు అట్లాంటి వాళ్ళు నగలు దొరికినాయి, మా పాసింజర్లు మా ఆటోలో మర్చిపోయారని చెప్పి ఇచ్చేవాళ్ళని చూసాం. కానీ ఇట్లా అసలు వాళ్ళే చేసి వాళ్ళే విచారించమని అడుగుతారా? ఇప్పుడు పోలీసులు విచారించారనుకోండి, చూద్దాం, వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక విచారించారనుకున్నాం, వీళ్ళే చేశారని తేలుతుంది కదా. అంటే అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు భార్య భర్త. అంటే సిబిఐ ఇచ్చిందని చెప్పేసి అని చాలాసార్లు కూడా సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ టైంకి ఎవరున్నారు అక్కడ, అంటే హత్య జరిగినటువంటి సరౌండింగ్స్లో ఎవరున్నారు, ఎవరు కాల్స్ అని, ఇదన్నీ మరవన్నీ ఏంటి సిబిఐ? అంటే ఇప్పుడు ఈయన కంటే కూడా సిబిఐ కంటే కూడా ఈయన తెలివైనోడు. ఈయన తీర్పులు ఇచ్చేస్తాడు, రచ్చబండ తీర్పులు ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసి ఇదిగో నేను చెప్పాను కదా, సునీత నేరం చేసింది, సునీత భర్త నేరం చేశాడు కాబట్టి అవినాష్ రెడ్డి మంచోడు, ఈయన తీర్పు ఇచ్చేస్తే అయిపోద్దండి. ఇక్కడ 2 కీలకమైన అంశాలు. ఈ 5 సంవత్సరాల కాలం నువ్వు సునీత భర్తే చేశారు అని నువ్వెందుకు నిరూపించలేకపోయావు? ఒకటి. రెండోది, ఈరోజు వచ్చి నువ్వు అవినాష్ రెడ్డి మంచోడు అంటే సిబిఐ పిచ్చోళ్ళయ్యి అవినాష్ రెడ్డి తండ్రిని జైల్లో పెడతారు, దస్తగిరిని జైల్లో పెడతారు, ఇంకొకరిని జైల్లో పెడతారు, అవినాష్ రెడ్డిని A8గా చేరుస్తారు. A8గా చేరిస్తే నన్ను A8గా ఉంచడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో కేసు ఎందుకు వెళ్ళి అవినాష్ రెడ్డి పోరాడాలి కదా. నన్ను A8గా పెట్టారు, నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పి వెయ్యాలిగా. ఎందుకు వేయలేదు అవినాష్ రెడ్డి? ఎందుకు కొరువితో మళ్ళీ తలగోక్కోవడం అని చెప్పి ఆగాడు. చేసిన వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసినట్టు వాళ్ళకి తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈరోజు నువ్వు వచ్చి ఎన్నికల సందర్భంగా ఈ విధంగా మాట్లాడడం అంటే, నేను ఇలాంటిది ఇంకొకటి కూడా గమనించాను. బాలకృష్ణ ఇంట్లో హత్యలు జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపాడారు అని చెప్తారు. ఎవరు అడిగారు కాపాడమని? వైఎస్ రాజశేఖర రెడ్డిని సీఎం చేసింది ఇట్లాంటి వాళ్ళని కాపాడటానిక? నిజంగా బాలకృష్ణ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు కాపాడాడు? కాపాడకూడదు కదా, ఎందుకు కాపాడారు మరి మీరు? ఇప్పుడు నువ్వు 5 ఏళ్ళు సునీత భర్త నువ్వెందుకు కాపాడావు? కాపాడకూడదు కదా మరి. అంటే వేరే వాళ్ళు చేస్తేనేమో చేసినా చెయ్యకపోయినా వాళ్ళ మీద కోడికత్తి సీన్ని నువ్వు ఎందుకు 5 ఏళ్ళు లోపల ఉంచావు? నువ్వు సునీత భర్తే చేసి ఉంటే వాళ్ళని ఒక్కరోజన్నా నువ్వు జైల్లో పెట్టించాలిగా. అదెందుకు చేయలేదు? మొన్న గులకరాయి కేసు చూసుకుందాం. గులకరాయి కేసులో
మరి అన్నం పుణ్యం తెలియని మైనర్ పిల్లలు కూడా ఎందుకు తీసుకెళ్ళా నువ్వు? మరి అలాంటప్పుడు వాళ్ళు మైనర్లు అయినా సరే వాళ్ళు పేదోళ్ళు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి చిత్రహింసలు పెడతావా? నీ చెల్లెలు కాబట్టి సునీత, నీ బాబాయ్ కూతురు కాబట్టి సొంత తండ్రిని హత్య చేసిందా, ఇంకొకరిని చేసిందా వేరే విషయం, వాళ్ళ మీద నువ్వు చర్యలు ఎందుకు తీసుకోలా? అంటే దీని అర్థం ఏంటి అంటే, ఎవరైనా సరే నేరస్తులు ఎవరో తెలిసిన తర్వాత దానికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే అధికారంలో ఉండి వాళ్ళని ఏమనాలి? చేతగానోడు అనాలా, స్వార్థపరుడు అనాలా, లేకపోతే ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేప్పుడు ఏమని చెప్పుంటావు? రాగద్వేషాలకు అతీతంగా చట్టానికి లోబడి, న్యాయానికి లోబడి, ధర్మానికి లోబడి, రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తానని చెప్తావు. మరి నువ్వు నీ చెల్లి భర్త హత్య చేస్తే నువ్వెట్లు ఊరుకున్నావు? సో అదే, అంతేకాకుండా మళ్ళీ రెండో పెళ్లి కారణం సంతానమే కారణం అంటావు. ఇదంతా మళ్ళీ ప్రజలకు తెలిసని చెప్పి మరొకసారి కూడా ఆయన చెప్పారు. సో మేబీ ప్రజలకు తెలిసే ఉంటుంది ఎవరు చేశారు ఏంటో అని. మరి అవినాష్ అంటే చిన్నపిల్లోడు అని తీర్పు చెప్పడం, విమలమ్మ కూడా ఇదే మాటలు చెప్పింది. వీళ్ళంతా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు ముందుకెళ్తున్నారు తప్పితే వేరేగా ఏమీ చూడటానికి లేదు. నువ్వు ఇవాళ అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అని చెప్పావు, చేసింది వాళ్ళు అని చెప్పావు. మరి నీ తరఫు నుంచి ఇన్నాళ్ళు నువ్వేం చేసావు? మరి ఆయనకి తెలిసి ఉంటే ఇప్పటి వరకు ఏదో నిరూపించలేదు. నిరూపించాల్సింది కదా, నువ్వెందుకు నిరూపించలేదు? అంటే నువ్వు నీ ఇంట్లో వాళ్ళు తప్పులు చేసినా సరే నువ్వు వాళ్ళని కాపాడతావు అనమాట. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, ఈ హత్య గురించి ఈ ప్లానింగు ఇదంతా కలిసి భారతిరెడ్డి అవినాష్ రెడ్డి చేశారు అంటున్నారు అందరూ. అంతే, నీ ఇంట్లో వాళ్ళని కాపాడుకుంటాం కోసం ఎంతైనా బాబాయ్ కూతురు కదా సునీతని భర్తని బలి పెడదాం అనుకుంటున్నావా నువ్వు? నీ వాళ్ళని రక్షించుకోవటం కోసం, నీ పార్టీ వాడైన అవినాష్ రెడ్డిని, నీ భార్యని నువ్వు రక్షించుకోవటం కోసం వాళ్ళని బలి పెడదాం అనుకుంటున్నావు. దానికి తగ్గట్లుగా నువ్వు యంత్రాంగాన్ని మంత్రాంగాన్ని తయారు చేస్తున్నావు. దీన్ని బట్టి నువ్వు అసలు అర్హుడివే కాదు ముఖ్యమంత్రిగా. సో మరి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి చాలా పేర్లు వస్తున్నాయి, చాలామంది చాలా మాట్లాడుతున్నారు. సో సునీత్ గారు ప్రూఫ్స్తో ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లోనైనా ప్రజాక్షేత్రంలో తీర్పు కావాలని సునీత్ గారు కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా వస్తుందని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు.